మా అమ్మ తిన్నావా? ఓ డింగిరి, ఈమె పేరు డింగిరి, ఈమె పేరు పిత్రే. ఏం చేస్తున్నావు వరలక్ష్మి? వరాలు ఇచ్చే వరలక్ష్మి ఏం చేస్తున్నావురా? ఏ పిత్రే, ఇత్తులు వేసుకో. అమ్మ్యమ్యా బెబ్బే బాగా చూడు పిత్రే. కుక్కడికాయలు చేసుకుంటున్నావా? గంజిలో నానబెడితే మంచిగా వస్తుంది. అవునా? హెయిర్ కోసమా? కాదు, తాగనీకి. తాగుతావా? ఇది చాలా మస్తు ఇట్లా గీకి, ఇది గీకి మిర్చి మీ అక్క గీకి తగ్గ ఇట్లా. మమ్మీ ఆ చిన్న పిల్ల ఉంది గొంతుల. అప్పుడు చిన్నప్పుడు ఎవరి మీద అయినా కోపం పడితే ఇది పట్టుకొని బాగా గీకుతుండే భయ్యా. ఇది కుంకుడుకాయ ఇత్తు. ఇది బాగా గీకి ఇట్లా గీకి అట్లా తీసుకో తీసుకో. మనం వినే డైలీ తిండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మోజా మార్కెట్కి వెళ్ళాము. ఎందుకంటే ఇంకా ఆదివారం బోనాలు, శనివారం ఏడుకొండల స్వామికి పువ్వులు. సో ఈ వారం అంతా పువ్వులకు మాకు జర రిలీఫ్ ఉంటుందని పువ్వుల కోసం అయితే వెళ్ళాము. బంతి పువ్వులు అక్కడ కిలో వచ్చి 80 రూపాయలు, అర్ధ కిలో మాత్రం 1000. ఎందుకు అంటే అర్ధ కిలో మాత్రం యాక్సెప్ట్ అస్సలు చేయరు. ఇక్కడ చామంతి పువ్వులు అయితే ఒక దగ్గరేమో 240, ఒక దగ్గరేమో 260, ఇంకో దగ్గరేమో 280 రూపాయలు ఉంది ఫర్ కేజీ. సో ఈ రెడ్ పువ్వులు వచ్చి 130 రూపాయలు ఉంది ఫర్ కేజీ. ఇవి వచ్చి 160 రూపాయలు ఉంది ఫర్ కేజీ. అవతల పువ్వులేమో మల్లెపూలు చెటాకు వచ్చి 50 రూపాయలు పడ్డది. అంటే మనకు పావు కిలో అట్లా 300 గ్రాములు అంటే 80 రూపాయలు పడుతుంది అంట. సో వరలక్ష్మి కొండి ఈ దీనిలో ఏమంటారేమో నాకు తెలీదు, కింద కామెంట్ చేయండి. అవి తీసుకున్నాము ఒక 5. సో వరలక్ష్మి అయితే అమ్మ ఇంత వర్షంలో ఇట్లా బి ఉంటుందా? బురద అంటే వర్షం పడలేదు, ఇంకా వర్షం పడితే చాలా బురద ఉంటుంది. అంతా మొత్తం నిండుగా తాగుతారా? అరే తాగు మామి, నాటకాలు చేస్తున్నావా నువ్వు? అరే తగ్గు ఫ్రీ అవుతుంది మమ్మీ, నువ్వు పిచ్చి దానిలా చేస్తావు. అరే తాగు నువ్వు, నేను బి కొంచెం తాగుతా పాటు. తీయగుండాలా? నువ్వేమన్నా తీపి మనిషివా? అరే తాగు మమ్మీ. టాబ్లెట్లు వేసుకోలేదు తెలుసు మా వారం రోజు అన్ని అబద్ధాలు చెప్పింది. అన్ని అబద్ధాలు చెప్పింది. వారం నుంచి హాస్పిటల్ లేదు, ఏం లేదు. ఏం రాదు కాకో, నాటకాలు చేస్తుందిరా నాయన. తాగు. అరే పవర్ పోతుంది మా, మీ పిచ్చామలా వేస్తున్నావు నువ్వు. ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు దాపిస్తూనే ఉండండి, మాకు దగ్గు తగ్గిపోవాలి దెబ్బకి. ఏమైంది? 5 గోళీలు, సమ్మర్ గోళీలు చూడు, వెదర్ గోళీలు.
జ్వరం చూడు ఎట్లా తగ్గిందో, గోళీలు మింగదు వారంలో. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు మమ్మీ నువ్వు. ఈయన నీకు ఒకటి తెలుసా, మామ అసలు ట్యాబ్లెట్లే ముట్టుకోడు, అట్లాంటిది ముట్టుకుంటున్నా అంటే అర్థం చేసుకో. కళ్ళు పనిచేసిండు మా మామ ఈరోజు. ఈ వారమా ఎట్లా వస్తారా మరి శనివారం? రేపు వచ్చేసిండు మరి డైరెక్ట్ ఇంటికి. ఎట్లా తక్కువైంది కదా, తక్కువ కాలేదని బాధపడుతుండే. తక్కువ అయిపోయింది, ఇంత యాక్టివ్గా ఉన్నావు, గొంతుపి ఫ్రీ అయింది. ఈ మాకు దాయిపోయి వారం రోజుల నుంచి మామ. ఇక నీకు ఒకటి చెప్పాలా, ఏమో వారం రోజుల నుంచి హాస్పిటల్ పోలే, ఏడికి పోలే, అన్ని అబద్ధాలే చెప్పింది. అన్ని బట్టవాద మాటలే, అన్ని నిజాలే లేవు, ఒక్క నిజం లేదు. అట్లే తక్కువ కావాలంట, ఎట్లా పోయిన రోగం అట్లే పోవాలంట. ఇప్పుడు ఏమో మింగిపిస్తారా లేకపోతే హాస్పిటల్ తీసుకుపోతారా అనేది మీ ఇష్టం, ఇక మీ చేతుల మీద వదిలేస్తున్నాయి. ఇక కృష్ణ కళ్ళు మానేసిండు మా మామ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది సేదుందా అది? తాగు తెలుస్తుందా? తాగితే ఏం చేస్తావు? తీయగా ఉంటుంది అంత లోటల్ వరలక్ష్మిని వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఈరోజైతే నైట్కి అమ్మవారికి దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక నేనైతే వర్క్ దగ్గరికి వెళ్ళాను. ఈరోజు అయితే రెస్టే లేదబ్బా, మొత్తం మ్యాక్సిమం అయితే చాలా ఇబ్బంది అయింది. ఇంకో విషయం ఏంటంటే, కన్ను రెప్ప దగ్గర నార్మల్గా పెయిన్ ఉండేది కదా, సో ఆ పెయిన్ ఏందబ్బా అని చూస్తే సీమ్ వెళ్తుంది. సీమ్ ఏంది ఇట్లా టచ్ అయింది అంటే గట్టిగా ఏం తాకలేదు, అయినా కానీ సీమ్ వెళ్తుంది. సరేలే ఏందబ్బా అని సరే లైట్గా ఇట్లా తుడుస్తుంటే ఇంకా ఎక్కువ వెళ్తుంది. సో నా పరిస్థితి చూశారు కదా ఎంత కష్టంగా ఉందో. దయచేసి కళ్ళ రెప్పల మీద మాత్రం రుద్దుకొని కడుక్కోండి అయ్యా, ఎందుకంటే దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలియదు. ఇలా జరిగింది చూడండి ఫ్రెండ్స్, మొత్తం కన్ను అయితే మంటలు వేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 3-4 బట్టల్లో మ్యాక్సిమం సగం రక్తం వెళ్ళిపోయి ఉండొచ్చు, అంత డస్ట్ వెళ్ళింది అని అంటారు చాలామంది. కానీ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈరోజు అందులో గీత వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఏడా షాప్కి వెళ్ళిన, అక్కడనే మన శారీస్ బి సెటప్ చేసేసిన. ఎందుకంటే కొద్దిగా ఇంట్లో కన్నా షాప్లో అయితే అందరు చూస్తుంటారు కదా అని అక్కడైతే కొద్దిగా సెటప్ చేసిన. నేను ఉండే షాప్ దగ్గర నుంచి అక్కడ ఇట్లా ఘటాలు అయితే అమ్మవారికి అయితే తీయడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేవాళ్ళు 9 అయింది. కొనుక్కున్నారా? కరాచీ. ఓకే, చూడు శారీ పిన్ ఇంకా జడలో కూడా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవత వస్తుంది, లక్ష్మీదేవత. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీదేవత ఎంత అమ్మా ఇది? 50 రూపీస్. ఓ మై గాడ్, ఇంత బాగుంది. ఇది కూడా 50. ఇది 50? చూసారా ఫ్రెండ్స్, 50 అంట. నాకు నమ్మకం వస్తలేదు. అడుగు లత ఆంటీకి ఫోన్ చేసి. సరే, బోనాల గాజులు ఇదెంత చెప్పాలి? 100 రూపాయలు. నువ్వు ఇది దీనికి వేసినావు అంతే, నేను ఇది తెచ్చుకుని. సరే, ఇవన్నీ కాదు. నువ్వు హ్యాపీయా లేదా? ఎన్ని ఇప్పించినా హ్యాపీ ఉండవే తల్లి. సరే కానీ ఆడు 2000 పెట్టినా, నేను తీసుకోలే. నిజం చెప్తున్నా మమ్మీ, ఆడు పక్కన పెట్టినా. నా పైసలా చెప్పు, నా పైసలా నాకు ఇస్తా, నా పైసలు. మనిషిరా నాయన, ఇంత లేటా? ఏం టైం అవుతుంది? ఏం చేద్దాం, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా. బై బై ఏంది? బై లోయి
రేపు నల్లు వస్తుంది 5 గంటలకు అలారం పెట్టు. ఏమైంది గొంతు ఏమైంది కుక్క కరిచిందా? అయిపోయింది నా గొంతు. కాదు కాదు టానిక్ వేసుకోవద్దా గొంతు టానిక్? మమ్మీ ఆడ 2 సార్లు వేసుకున్నా. సరేలే మరి బాయ్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా కన్నదే జర ఫ్రీ అయింది చూడు చూడు ఇప్పంగానే వేసుకుంటుంది రా నాయన.